సో నటుడు నాగార్జున సంబంధించిన కన్వెన్షన్ గతంలో చెరువు పక్కనే ఉంది, ఆక్రమించారని బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కొద్దిగా కట్టడాలు కొంచెం ఆపరేషన్ స్టార్ట్ చేసి తర్వాత ఆగిపోయింది. దానిపైన ఏమన్నా ఇంకా యాక్షన్ ఉంటుందా? ఒకసారి ఫీల్డ్ లెవెల్లో తప్పకుండా నేనంటే నాకు ఇష్యూ గురించి ఇంకా డీప్గా పోలేదు. ఒకసారి స్టడీ చేసి ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో వచ్చింది అనుకోండి, దానికి ఎటువంటి లీగల్ ప్రాసెస్లు ఏం హర్డల్స్ లేకపోతే డెఫినెట్గా దాని మీద యాక్షన్ ఉంటుంది. అసలు ఏంటనే స్టడీ చేసిన తర్వాత ఎందుకంటే నాగార్జున అనేది ఒక సినిమా యాక్టరు, ఒక ఫేమస్ పర్సనాలిటీ. సో అదనేది మీడియా దాని మీద దృష్టి ఉంటుంది తప్ప, కానీ మాకు ఒక కేసుగా తీసుకుంటూ చేస్తున్నప్పుడు డెఫినెట్గా రేపు మన ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఎంక్వైరీలో కనుక అది నిజం నిర్ధారితే కనుక మనం డెఫినెట్గా అందరికీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు అదే ఎమ్మెల్యేదైనా లేకపోతే ఎమ్మెల్సీదైనా లేకపోతే ఇంకెవరు సినిమా యాక్టర్దైనా బిజినెస్ అతనిదైనా రియల్ ఎస్టేట్దైనా సేమ్ రూల్ అప్లై కావాల్సింది. కొత్త చట్టాలు అయితే ఉండవు వాళ్ళకి. ఏ చట్టం ఉందో అదే చట్టం అప్లై అవుతుంది. సో నటుడు నాగార్జున సంబంధించిన కన్వెన్షన్ గతంలో చెరువు పక్కనే ఉంది, ఆక్రమించారని బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కొద్దిగా కట్టడాలు కొంచెం ఆపరేషన్ స్టార్ట్ చేసి తర్వాత ఆగిపోయింది. దానిపైన ఏమన్నా ఇంకా యాక్షన్ ఉంటుందా? ఒకసారి ఫీల్డ్ లెవెల్లో తప్పకుండా నేనంటే నాకు ఇష్యూ గురించి ఇంకా డీప్గా పోలేదు. ఒకసారి స్టడీ చేసి ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో వచ్చింది అనుకోండి, దానికి ఎటువంటి లీగల్ ప్రాసెస్లు ఏం హర్డల్స్ లేకపోతే డెఫినెట్గా దాని మీద యాక్షన్ ఉంటుంది. అసలు ఏంటనే స్టడీ చేసిన తర్వాత ఎందుకంటే నాగార్జున అనేది ఒక సినిమా యాక్టరు, ఒక ఫేమస్ పర్సనాలిటీ. సో అదనేది మీడియా దాని మీద దృష్టి ఉంటుంది తప్ప, కానీ మాకు ఒక కేసుగా తీసుకుంటూ చేస్తున్నప్పుడు డెఫినెట్గా రేపు మన ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఎంక్వైరీలో కనుక అది నిజం నిర్ధారితే కనుక మనం డెఫినెట్గా అందరికీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు అదే ఎమ్మెల్యేదైనా లేకపోతే ఎమ్మెల్సీదైనా లేకపోతే ఇంకెవరు సినిమా యాక్టర్దైనా బిజినెస్ అతనిదైనా రియల్ ఎస్టేట్దైనా సేమ్ రూల్ అప్లై కావాల్సింది. కొత్త చట్టాలు అయితే ఉండవు వాళ్ళకి. ఏ చట్టం ఉందో అదే చట్టం అప్లై అవుతుంది.